రేవంత్ సర్కార్ కుట్రలు కుతంత్రాలపై ఎంతటి పోరాటానికైనా సిద్ధమని లగచర్ల రైతులు తేల్చి చెబుతున్నారు. అరెస్టులు, దౌర్జన్య కాండలు ఎన్ని చేసినా భూములు ఇచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. రైతుల పోరాటంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని దుగ్గ్యాల మండలం లగచెర్ల, రోటిబండ తండ, పులిచెర్లకుంట ఈ మూడు తండాల్లో కూడా ఒక భయానక వాతావరణం అయితే నెలకొంది. ఇక లగచెర్లలో ఫార్మా భూములు కావాలంటూ రైతుల వద్దకు వచ్చిన కలెక్టర్పై జరిగిన దాడి కావచ్చు, ఇతర ఆందోళన నేపథ్యంలో ఇప్పటికే గ్రామస్తులను దాదాపు 21 మందిని కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. 21 మందిని అరెస్ట్ చేసి అటు రిమాండ్ విధించారు. సంగారెడ్డి జైలుకు కూడా తరలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ రోజు మరొక 6గురిని కూడా అరెస్ట్ చేసి అటు పరిగి జైలుకు సంబంధించి పంపించేసి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ రిమాండ్ పంపించే అవకాశం ఉన్నట్టు కూడా ఇటు పోలీసు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కలెక్టర్ పై జరిగిన దాడికి సంబంధించి కావచ్చు, ఇతర విషయంలో మాత్రము ఇప్పటికీ దాదాపు 70 మందిని కూడా అదుపులోకి తీసుకుని అందులో కేవలం 21 మందిని మాత్రమే రిమాండ్ చేశారు. ఇక ఈ లగచెర్ల గ్రామంలో అయితే దాదాపు అన్ని పార్టీలకు సంబంధించిన ప్రజలు వారు కావచ్చు, ఇతర ఉన్నారు. అన్ని పార్టీలు అటు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. అయితే అన్ని పార్టీల నేతలు ఉన్నా కానీ కేవలం బీఆర్ఎస్ ను మాత్రమే టార్గెట్ చేసి బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రమే అరెస్ట్ చేశారని కూడా ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా తీవ్రంగా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం చూసినట్టయితే అటు ఈ బీఆర్ఎస్ మాత్రమే కుట్ర చేసిందని కూడా కుట్ర కోరడాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి ఆపాదిస్తూ ఇక కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించిన పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక దాదాపు మనం ఈ ఘటన జరిగినప్పటి నుంచి చూసినట్టయితే 3 తండాలకు సంబంధించిన ప్రజలు మాత్రము ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామాల్లో ఏ క్షణము ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి ఎప్పుడు వస్తారో పోలీసులు, ఎప్పుడు ఆ డోర్లు పలగొట్టి వారిని అరెస్ట్ చేస్తారన్న ఒక భయాందోళన వాతావరణం అయితే నెలకొందని కూడా చెప్పాలి. ఇప్పటికే కొంతమంది ఆ గ్రామాలు విడిచి కూడా పక్క గ్రామాలు తమ బంధువుల ఇళ్ల కూడా వెళ్లిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే 3 తాండాలకు సంబంధించి మాత్రము దాదాపు ఆ ఫార్మా కంపెనీలకు సంబంధించి ఎవరం కూడా భూమి ఇవ్వబోయమని కూడా స్పష్టంగా ఆ రైతులు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ మద్దతు ప్రకటించింది. రైతులకు అండగా ఉంటాము, వారి భూములు కోల్పోకుండా వారికి అండగా ఉంటాము, ఎలాంటి అటు లీగల్ గా కూడా వారికి న్యాయం చేసేలా కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కూడా ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా వారికి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక తమ బాధను వెలువించుకునేందుకు అటు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు హైదరాబాద్ తెలంగాణ భవన్ కూడా బాధితులు వచ్చి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కూడా చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫార్మా కంపెనీలకు సంబంధించి భూములు ఇవ్వబోమని కూడా చెప్పారు. దాదాపు ఈ 3 ప్రాంతాలకు సంబంధించి 3 గ్రామాల్లో దాదాపు 1300 ఎకరాలకు పైగా కూడా ఈ ఫార్మా కంపెనీకి కూడా భూములు తీసుకుంటున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు కూడా ప్రకటించే పరిస్థితి కనిపిస్తుంది. ఇక సర్వేకు వచ్చిన అధికారులు ఇప్పటి వరకు అంటే రైతులకు పక్షాన కూడా ఏ రోజు వారి రైతులు ఏం చెప్తున్నారు, వారికి కావలసిన పరిహారం కావచ్చు, ఇతర ఏది కూడా ఇంతవరకు ఎలాంటి పరిష్కరించకుండానే తమ భూములను లాక్కుంటున్నారు అంటూ కూడా రైతులు పూర్తిగా అధికారులపై కూడా తిరగబడిన పరిస్థితి అయితే నెలకొన్నది. దాదాపు అన్ని ఈ 3 తండాలకు కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా మొత్తం ఇదే పరిస్థితి అయితే నెలకొంది. ఫార్మా కంపెనీకి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా భూములు ఇవ్వమని కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అటు కలెక్టర్ పై గ్రామానికి రావడంతో అక్కడ జరిగిన దాడికి సంబంధించి ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం, విచారించడం అయితే కూడా జరుగుతుంది. అయితే కలెక్టర్ మాత్రము ఎలాంటి దాడి జరగలేదు, రైతులపై ఎలాంటి దురుసుగా కూడా వ్యవహరించొద్దని కూడా కలెక్టర్ స్పష్టం చేశారు. అయినా కానీ ఇప్పటి వరకు రాత్రి వచ్చి ఎప్పుడు ఏ క్షణాన ఎప్పుడు పోలీసులు వస్తారో అన్న అరెస్ట్ చేస్తారో అన్న భయానక వాతావరణంలో మాత్రం గ్రామస్తులు అయితే కొంత గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అర్ధరాత్రి రావడం కావచ్చు, ఇటు తలుపులు పలగొట్టడము, ఇంట్లో వారిని మగవారిని తీసుకెళ్లి అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే కనిపిస్తుంది. ఇక మహిళలను చూడకుండా వారిపై కూడా దాడి చేస్తున్నారని కూడా అక్కడ గ్రామస్తులు మాత్రము చెప్తున్న పరిస్థితి అయితే నెలకొన్నది. గత కొద్ది రోజులుగా కూడా ఫార్మా కంపెనీ వద్దని గత కొన్ని నెలలుగా కూడా వారు అంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా ఫార్మా కంపెనీని ఎలాగైనా కానీ స్థాపిస్తాము, ఎలాగైనా ఏర్పాటు చేస్తామని కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే గ్రామస్తులు పూర్తి స్థాయిలో కూడా ఫార్మా కంపెనీకి తమ ప్రాణాలనే అర్పిస్తాం కానీ ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని తెగేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం అటు 14,000 ఎకరాలు ఫార్మాసిటీ కోసము కేటాయించింది, భూములు కూడా సేకరించింది. అయితే దాన్ని రద్దు చేసి ఫార్మా కంపెనీల పేరుతో, ఫార్మా సంస్థల పేరుతో కూడా సీఎం రేవంత్ రెడ్డి రాగానే దీన్ని ప్రారంభించడం స్టార్ట్ చేశారు. ముందుగా
ఇటుగా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలం కావచ్చు, లగచర్లలోని ఇటు ఈ 3 తండాలకు సంబంధించి కూడా భూముల సేకరణ కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 తండాల వాసులు మొత్తం కూడా ఇక్కడ గిరిజనులే ఉంటారు. గిరిజనులు తమ ప్రధానంగా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటారు. వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కూడా గిరిజనులంతా కూడా తమ పని కూడా చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉన్న పలంగా కూడా తమ ఫార్మా కంపెనీల కోసము భూములు ఇవ్వడం వల్ల తమ భవిష్యత్తు అంధకారం అవుతుంది కూడా ఈ గిరిజన రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని ఈ గిరిజన రైతులకు సంబంధించిన పోరాటంలో మాత్రము ఈ కుట్రకోణం దాగుందని కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం అయితే చేస్తుంది. బీఆర్ఎస్ పార్టీ దగ్గరుండి చేపించిందని కూడా ఆరోపణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే రైతులు మాత్రం మాకు ఎలాంటి పార్టీలతో సంబంధం లేదు, స్వచ్ఛందంగా మేమే అందరం కలిసి ఒక్కతాటిపై వచ్చి పోరాటం చేస్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో తమ భూములు వదులుకోము, ఫార్మా కంపెనీకి సంబంధించి భూములు ఇచ్చే అవకాశం లేదని కూడా రైతులు తేల్చి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసినట్లయితే ఈ 3 తండాలకు సంబంధించి అరెస్టుల పర్వం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు 21 మందిని రిమాండ్కు విధించారు. ఈ రోజు మరొక 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వరకు కూడా అంటే మరొక 6గురిని వీరిని కూడా రిమాండ్కు తరలించే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే అర్ధరాత్రులు మాత్రము గ్రామంలో మాత్రం ఎవరు కూడా నిద్రపోలేని పరిస్థితి కనిపిస్తుంది. కంటి మీద కునుకు లేకుండా ఉంటున్నామని గ్రామస్తులు మాత్రము ఒక భయంతో చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఏ క్షణాన పోలీసులు వస్తారో, ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని అదుపులోకి తీసుకుంటారని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అరెస్ట్ చేసిన వారిపై కూడా చిత్రహింసలు పెడుతున్నారని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు చూస్తుంటే కలెక్టర్ దాడి జరగలేదు, రైతులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని చెప్తుంటే, కానీ ఇక్కడ పోలీసులు మాత్రము వారిని రైతులను కావచ్చు ఇతర సంబంధం ఉన్న వారిని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడాన్ని మాత్రం తమ కుటుంబ సభ్యులైతే కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వంపై కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మా కంపెనీకి భూములు ఇవ్వమని కూడా తెలిసి చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది.